అందరికి నమస్కారం. పార్ట్ 5 అండి. ఇది కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. ఎగ్రాజ్కి వచ్చినప్పటికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంక నైట్ స్నానం ఎందుకని చెప్పి నైట్ రూమ్ తీసుకుని తర్వాత రోజు పొద్దునే చేద్దామని చెప్పి అయితే అనుకున్నాం. అంగానికి వెళ్ళాలంటే ఓన్లీ మార్నింగ్ ఉంటాయని బోట్స్, నైట్ టైం నాట్ అలౌడ్. ఇంక ఈ లోపల ఇక్కడ మొరా పిక్చర్ కనిపించింది. అంటే దేంట్లో చేస్తున్నాడో డొక్కుతో చేస్తున్నారు అనమాట. మన వాష్రూమ్ లో యూజ్ చేసే జగ్గులో ఉంది అది. నాకు మొత్తం ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ మిక్చర్ అయితే చాలా గట్టిగా అయితే సేల్ చేస్తున్నారండి. ఇక్కడ చాయ్ అయితే తాగుతున్నాం అనమాట. నీట్ గా ఈటలు వేస్తున్నారు అనమాట అండి మట్టి గ్లాసుల్లోని. ఈ గ్యాప్ లో మళ్ళీ ఒక లేపేసాం. ఇక్కడ బాగా చిరుతిండ్లు బాగా ఎక్కువ దొరుకుతున్నాయండి. మెయిన్ ఫుడ్ ఏం తింటది కదా అని చెప్పి అయితే తిన్నాం. ఈ లోపల అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ అయితే ఉన్నారు. చాలా మంది ఈ కుంభమేళలో నేనైతే ఈ టైప్ ఫుడ్ దొరుకుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమోనోస్, పిజ్జాలు ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి. దీంట్లో నాకు ఏంటంటే మన తెలుగు రెస్టారెంట్ అయితే ఒకటి కనిపించిందండి. ఇది చిన్న హోటల్ అండి. వెస్ట్ గోదావరి వాళ్ళదంట. మహాకుంభమేళలో మన వాళ్ళు కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు అనమాట. నీట్ గా సాంబారు చట్నీ అయితే కనిపించింది. ఇంకా లేట్ అయితే చేయకుండా ఒక దోశ అయితే ఆర్డర్ చేశాను అనమాట అండి. ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు ఎంతో. దోశలు నార్త్ సైడ్ వాళ్ళు కూడా చాలా మంది అయితే తింటున్నారండి. టేస్ట్ అయితే బాగుంది. చట్నీ కాకపోతే ఏంటంటే పలుచుంది అనమాట. గట్టి చట్నీ లేదు. ఈ లోపల మన పిక్కిలు ఉందన్నమాట. ఉసిరికాయ పచ్చడి. నీటికి ఉసిరికాయ పచ్చడి వేసిన దోశ అయితే కొట్టేసాను. ఈ లోపల మా వాళ్ళు ఒక పిజ్జా అయితే ఆర్డర్ చేశారు. మష్రూమ్ పిజ్జా ఒకటి పిజ్జా అయితే ఆర్డర్ చేశారు. నాకైతే పెద్ద నచ్చదు అనమాట. ఈ లోపల ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. దీని టేస్ట్ కూడా ఏదో సోసోగా ఉంది. అలాగా ఇటు స్టే చేయడానికి రూముల కోసం అయితే తిరిగాం అనమాట అండి. ఇక్కడ నీట్ గా బైక్స్ ఉంటాయి అనమాట. 200-300 తిప్పితే బైక్స్ ఎక్కేచ్చు అనమాట. ఫైనల్ గా రూమ్ అయితే దొరికిందండి. పర్ హెడ్ 1000 రూపీస్ అయితే చార్జ్ చేశారు డార్మెటరీ. తర్వాత పాటు రేపు పొద్దున వీడియో అయితే పెడతానండి. మహాకుంభమేళ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది వీడియో. రేపు పొద్దున పెడతాను దాని